మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకుడు స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ వెంటనే క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆయన దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా వైద్య విభాగ అధ్యక్షుడు నాగార్జున రెడ్డి, నగర యువజన విభాగ అధ్యక్షుడు గుంటి నాగేంద్ర ఆధ్వర్యంలో వైసీపీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేశారు. ముందుగా పట్టాభిరామ్ దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగించి అనంతరం పార్టీ కార్యాలయం ఎదుట దహనం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకుంటే రాబోయే రోజుల్లో వైసీపీ కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. వెంటనే వైసీపీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం ఏబిఎన్ అనే పసుపు ఛానల్లో యాంకర్ వెర్రి వెంగళప్ప వెంకటకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి లైవ్ డిబేట్లో తెలుగుదేశం పార్టీ యొక్క స్పోక్స్ పర్సన్, ఆంధ్ర స్వచ్ఛ కార్పొరేషన్ చైర్మన్, అతని పేరు ఏం పేరు బి పట్టాభి రావడమే స్టూడియోకి గంజాయి కొట్టి వచ్చినట్టున్నాడు. ఎందుకంటే ఈ మధ్య టీడీపీ పార్టీ వాళ్ళకి అలవాటైపోయింది. అతను మా జననేత జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వర్యులనే జ్ఞానం కూడా లేకుండా తన నోటికొచ్చినట్టు వాడు వీడు అని పదజాలంతో సంబోధించినాడు. అతను ఆ డిబేట్లో మాట్లాడుతూ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు మరణించినప్పుడు ఈయన బాధపడకుండా సీఎం కుర్చీ కోసం సంతకాల సేకరణ చేశాడని చెప్పడం జరిగింది. అయ్యా బోసిడీకే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కానీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ, రఘువీరారెడ్డి గారు కానీ, ఇంకా శైలజానాథ్ గారు కానీ 1,00,000 సార్లు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సంతకాల సేకరణ చేయలేదు అని. అయినా మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాక రోజు అప్పులు చేసుకుంటూ ఆ అప్పుల భారాన్ని ప్రజల నెత్తిన మోపుతున్నారు. ఆయనకి ఈ పత్రిక, ఈ మీడియా ముఖంగా అదే బి పట్టాభి గారికి ఈరోజు ఒక నామకరణం చేయడం జరుగుతుంది. ఆంధ్ర దురందర్. ఏం పేరండి? ఎందుకు ఆంధ్ర దురందర్ అంటే అదే లైవ్ డిబేట్లో ఆ బి పట్టాభి అలియాస్ ఆంధ్ర దురందర్ మాట్లాడుతూ సునీత గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుని సిబిఐకి ఇస్తామని అడిగితే సిబిఐ ఏం లేదు, ఏం అవసరం లేదు, బయటికి పో అన్నాడంట. దురందర్ సినిమాలో హీరో పాకిస్తాన్లో స్పైగా ఉన్నట్టు ఈ ఆంధ్ర దురందర్ అలియాస్ బి పట్టాభి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఏమన్నా స్పైగా పనిచేస్తాడా, అతను ఏమన్నా చూస్తాడా అని ఈ పత్రికా ముఖంగా అడుగుతున్నా. ఇంకా నయం, ఆ ఆంధ్ర దురందర్ అదే సునీతమ్మ గారిని జగన్మోహన్ రెడ్డి జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి బయట వేస్తాడు అని చెప్పలే. అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి ఏమన్నా అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు గమ్మున ఉన్నారని అతను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కత్తి పదును తగ్గినంత మాత్రాన కత్తి పని అయిపోయినట్లు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా ఉన్నంత మాత్రాన ఆయన పని అయిపోయినట్లు కాదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఆడే ఆటలకే, మీరు మాట్లాడే మాటలకే 2029లో మీ అందరికీ వడ్డీ, చక్రవడ్డీ, భూ చక్రవడ్డీతో సహా తిరిగిస్తాడు. గట్టిగా చెప్తున్నాం, కడపోళ్ళకి చీము, నెత్తురు, రోషం, పౌరుషం చాలా ఎక్కువ. గల్లీ నుంచి ఢిల్లీ వరకు సమాధానం చెప్పిన నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి. ఈ మీడియా ముఖంగా చెప్తున్నా, పట్టాభి కడప గడ్డ మీద నుంచి చెప్తున్నా,
గుర్తుపెట్టుకో, ఏవైతే నువ్వు వ్యాఖ్యలు చేస్తావో ఆ వ్యాఖ్యలకు సంబంధించి మా నాయకునికి క్షమాపణ చెప్పు. ఈరోజు ఏ గాడిద మీద అయితే నీ దిష్టి బొమ్మ ఊరేగించినామో నీ ఫోటో పెట్టి ఏనుగు పైన కడపంతా ఊరేగిస్తా నువ్వు క్షమాపణ చెప్తే. లేకపోతే 2029లో నీ దిష్టి బొమ్మకి బదులుగా నిన్నే గాడిదపై ఊరేగిస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఏదన్నా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం నేర్చుకో. ఏదో మా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర రక్షకుడైతే మీరందరూ ఆంధ్ర రాష్ట్ర భక్షకులు. ప్రతి ఒక్క పేదవాడి గడపను అడుగు, జగన్మోహన్ రెడ్డి ఏం చేసిందని చెప్తాడు. నోటికి వచ్చినట్టు గంజాకి వచ్చి స్టూడియోలో కూర్చొని వాడు వీడు అంటే మా నాయకుడు గమ్మున ఉన్నా మేమైతే గమ్మున ఉండే ప్రసక్తే లేదు. మీ అందరికీ పళ్ళు రాలిపోయే రోజు దగ్గరలోనే ఉంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, తిరుపతికి సంబంధించిన జనసేన వీర మహిళ ఏ యుద్ధంలో పాల్గొనిందో మనకి తెలీదు. వీర మహిళ సుభాషిణి అంట. అమ్మా, ఈ మీడియా ముఖంగా నేను ఒకటే అడుగుతానా, ఏనాడైనా మా భారతమ్మ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒకరిపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగిందా? ఏనాడైనా గవర్నమెంట్లో తలదూర్చడం జరిగిందా? నీ ఇష్టం వచ్చినట్టు గాడిద అని సంబోధిస్తావా? మేము కూడా అంటాం నిన్ను దున్నపోతూ పంది కొక్కు అని. కానీ మేము అనం, మాకు సంస్కారం ఉంది. మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము మిమ్మల్ని అనం. ప్రతిరోజు మనదే కాదు తల్లి, ఆడబిడ్డలని గౌరవిస్తాను. ప్రతి ఒక్కటి ఏదన్నా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు. ప్రతిరోజు మనదే ఉండదు. నీకు కూడా ఈరోజు ఏ విధంగా పట్టాభికి బుద్ధి చెప్పామో అదే విధంగా మీకు కూడా బుద్ధి చెప్తాం. ఏదన్నా మా నాయకుల గురించే కాదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన కూడా ప్రతిరోజు దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులకి భయపడే పార్టీలో మేము లేము. ఇద్దరితో మొదలుపెట్టిన పార్టీ అదే. ఈరోజు 40% ఓట్ బ్యాంక్ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీ ప్రభుత్వం పని అయిపోయింది, మీ పతనం మొదలయ్యింది. కాలమే సమాధానం చెప్తుంది మీ అందరికీ. 2029లో కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ 2029లో మీకు బలంగా బుద్ధి చెప్తుంది. మీకు డిపాజిట్లు దక్కే పరిస్థితి కూడా లేదు. మీరు ఏం మాట్లాడినా రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని కాదు, అభివృద్ధి గురించి ప్రజలు ఎక్కడ అడుగుతారో అనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఏదో ఒకటి మాట్లాడాలా, అల్లర్లు సృష్టించాలా, దాన్ని బట్టే మీరు బిహేవ్ చేస్తున్నారు. మీరు ఈ వ్యాఖ్యల పైన పెట్టే ఏదో దృష్టి రాష్ట్ర అభివృద్ధి పైన పెట్టండి. ఎంత అప్పులు చేసుకుంటా పోతున్నారో మీకేమన్నా అర్థమవుతుందా? జనాలు ఏం గమనించడం లేదనుకుంటున్నారు. టీవీలలో మీ పసుపు ఛానళ్ళే ఉన్నాయనుకుంటున్నారు. సోషల్ మీడియానే ఆయుధం ఉంది. ప్రతి ఒక్కరు రోజు గంటలు స్క్రోలింగ్ చేస్తూనే ఉంటారు. అన్నీ గమనిస్తున్నారు. దయచేసి తస్మాత్ జాగ్రత్త. మీ మాటలు మీ ఆటలు తగ్గించుకోండి, లేకుంటే మీకు పుట్టగతులే ఉండవు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మనలో ప్రతి ఒక్కరికి మంచి పేరు తెచ్చుకోవాలి, పెద్దవారు అవ్వాలి, గొప్పవారు అవ్వాలి, సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉండాలని ప్రతి ఒక్కరికి ఒక కోరిక అయితే అందరికీ ఉంటుంది. కానీ ఆ కోరిక నెరవేర్చుకోవాలంటే అదేవిధంగా సమాజానికి మంచి పనులు చేయాలి, గొప్ప సంస్కరణలు తీసుకొని రావాలి. అప్పుడే దాన్ని గుర్తుపెట్టుకుంటారు కలకాలం ప్రజలు. ఇది జనరల్గా అందరూ చేయాల్సింది. 90% పైకి వచ్చే వాళ్ళు ఫాలో అయ్యే ఫార్ములా. కానీ దీనికి ఇంకో పద్ధతి కూడా, దొడ్డిదారి అనేటువంటిది ఒకటి ఉంది. మిగతా 10% ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు పక్కన వాళ్ళని చెడ్డగా చూపించాలన్నమాట. సో ఆటోమేటిక్గా పక్కన వాళ్ళని తక్కువ చేసి చూపిస్తే వీళ్ళు ఏమవుతారంటే వీళ్ళు ఎలివేట్ అవుతారనేది వీళ్ళ తాపత్రయం. ఆ మార్గాన్నే ఇప్పుడు ప్రస్తుత
టీడీపీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఫాలో అవుతూ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంతకుముందు గత 3 సార్లు కూడా పరిపాలనలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఇలాంటి ఫార్ములాను ఇంత దారుణంగా ఎప్పుడూ అమలు చేసిన విధంగా లేదు. ఎందుకంటే ఏ విషయం సందర్భ సమయం లేకుండా వైఎస్ఆర్ గారి మరణాన్ని తీసుకురావడం, అక్కడ ఏమి లేదో చూసినట్టు అక్కడ ఉన్న వారందరూ ఏమి జరగలేదు, అలాంటిది ఏమి లేదు అని చెప్పి అక్కడ ఉన్న నాయకులందరూ పదే పదే చెప్పినా కూడా మళ్ళీ దాని సమయ సందర్భం లేకుండా తీసుకొచ్చి వైఎస్ఆర్ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఈ విధమైనటువంటి కలాపాలు అనేటివి రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి. గత 2 రోజుల కిందట ఇదే ఆయన అలియాస్ బోసుడీకే పట్టాభి అని ఆయనకి ఎందుకు వచ్చిందో ఆ సందర్భం తెలియదు. ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు, ఒక పార్టీకి సంబంధించిన అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అనే ఒక గౌరవం కూడా లేకోకుండా వాడు నీచుడు, దుర్మార్గుడు, మనిషే కాదు, ఒక ధనాశ కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఇంకా వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో నరికించి మళ్ళీ సునీతమ్మ గారిని జుట్టుబట్టి బయటికి గంటేసినాడని చెప్పి చెప్పడం. ఆల్రెడీ ఒక కేంద్ర నివేదికే ఇచ్చింది, ఏమని, మద్యపానంలో ఎలాంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలాంటి మరణాలు జరగలేదు, కల్తీ మద్యం అని చెప్పి ఎలాంటి మరణాలు ఒకటి కూడా జరగలేదని చెప్పినా కూడా మళ్ళీ కల్తీ మద్యం దాగి అందరినీ చంపేసినాడు, అందరి మంగళసూత్రాలు తెంపినాడని చెప్పి ఒక డిబేట్లో చెప్పడం అనేటువంటిది నిజంగా వాళ్ళ నీచ సంస్కృతికి అదొక ఆధారం. అదేవిధంగా తిరుపతికి సంబంధించిన ఒక ఆవిడ సుభాషిణి అని చెప్పి, ఆమెకు మరి పేరు వాళ్ళు పొరపాటున పెట్టినట్టున్నారు వాళ్ళ తల్లిదండ్రులు, ముందు తెలియదేమో ఈమె గురించి. సుభాషిణి అంటే ఏంది, మంచి మాటలు చెప్పే వ్యక్తి అని అర్థం. కానీ ఆమె నోరు తెరిస్తే దుర్భాషిణే, నోరు తెరిస్తే అడ్డగాడిదలు తప్ప ఆమెకు వేరే మాటలే రావట్లేదు. సో అందుకని ఇప్పుడైనా ఆమె పేరు మార్చి దుర్భాషిణి అని పెడితే మంచిది. ఈ విధంగా వైఎస్ఆర్ కార్యకర్తలను కవ్వింపు చర్యలకు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు మానుకోవాలి. ఇప్పటికైనా కూడా 164 సీట్లు ఇచ్చి మీకు బ్రహ్మరథం పట్టారు ప్రజలు. మీకు అసలు 11 సీట్లను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు మీకున్నటువంటి ఆ మెజారిటీని బట్టి చూస్తే. కానీ మీరు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాల్సింది పోయి ఎంతసేపు ప్రతిపక్షాన్నే పట్టించుకుంటా ఉన్నారు. ప్రతిపక్షం 11 సీట్లకు ఎందుకు అంత భయం వస్తుందో మాకు అర్థం కావడంలే. అసలు వేరే వాళ్ళు అయితే 11 సీట్లను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో పరిపాలన సాగిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి ఆ మెజారిటీ మీద నమ్మకం లేదో, ఆ పరిపాలన మీద నమ్మకం లేదో, ప్రజలకు మంచి చేయాలనే మనసు లేదో మరి తెలియదు. కానీ రెండో మార్గాన్ని ఎంచుకొని ఈరోజు ముందుకు పోతూ ఉన్నాడు. సో ఇలా ఇప్పటికైనా తన కార్యకర్తలను కంట్రోల్లో పెట్టుకొని సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని చెప్పి ఇతో పలుకుతూ ఉన్నాం. నిజంగా ఈరోజు మా గుంటి నాగేంద్ర అన్న చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి కాకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఎక్కడ అభివృద్ధి గురించి అడుగుతారని చెప్పేసి వీళ్ళంతా టీడీపీ నాయకులంతా కట్టగా కలిసి మనుషుల్ని ఏం చేయాలంటే బ్లేమ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇప్పుడిప్పుడు పాతటి ఏమి జరిగినా జరగలేనట్టు కూడా సృష్టించి చేస్తున్నారు. ఇదే విధంగా ఇప్పుడు పట్టాభి అనే భోషడికే రాజశేఖర రెడ్డి గారు గతంలో చనిపోయినప్పుడు ఆయన శవాన్ని పక్కన పెట్టుకునేసి ఎమ్మెల్యేల చేత అందరి చేత సంతకాలు చేయించుకుంటున్నారు సీఎం అయ్యేదానికని అతను చేసిన వ్యాఖ్యలు మాకందరికీ చాలా బాధగా ఉన్నాయి. వాస్తవానికి ఆ భోషడికి నేను ఒకటే చెప్తున్నా మీడియా ద్వారా, భోషడికే విను చెప్తున్నా, తెలియకపోతే తెలుసుకో. కడపలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అహ్మదుల్లా గారు మినిస్టర్గా ఉన్నారు. ఆ మినిస్టర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చొని, అహ్మదుల్లా అన్న నువ్వు రాజీనామా చేయి, నేను ముఖ్యమంత్రి అవుతా అంటే ఒక మాటకు చెప్తే ఆయన రాజీనామా చేయడా? రెండో మాట ఏంటంటే జగన్ సార్ పక్కకు వచ్చిన తర్వాత గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, అన్నా మీకెవరు లేరు దిక్కు, నేను వస్తానన్నా, నేను కూడా మీతో పాటు నడుస్తానంటే, వద్దు శ్రీకాంత్, నేనంటే ఏకంగా ఉన్నాను, ఒక్కనే ఉన్నాను, నా పరిస్థితి నా బాధలు మీకు వద్దు, మీ పాటికి మీరు పార్టీలో పనిచేయండి కష్టపడి అని చెప్పేసి చెప్పిన మొగోడు ఎవరంటే మా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీకు తెలియక నీచకంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా వైన్ షాపులలో గతంలో మందు తాగి మహిళల తాలిబొట్లు తెగిపోతానని అన్నాడు. ఎవరు తాలిబొట్లు తెగుతున్నాయి? ఈరోజు 2 సంవత్సరాలు కావాల్సింది టీడీపీ ప్రభుత్వం వచ్చి, ఎక్కడ తాగిన మందు అక్కడనే స్పాట్లో చచ్చిపోతున్నారు. కల్లారా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అది ఆ మందు కల్తీ, దాని గురించి చెప్పు. భోషడికే గతంలో చనిపోయినారని చెప్పి అబద్ధాల మాటలు చెప్తూ బతుకుతున్నావు. అదేవిధంగా ఇంకోటి అడుగుతున్నా,
వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి అవినాష్ రెడ్డి గారు అని చెప్పి ఆయన మీద నింద వేశారు. ఈరోజు అవినాష్ రెడ్డి గారు, రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు ముగ్గురు వచ్చి మీడియా ద్వారా ఛాలెంజ్ చేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన దానికి సునీతక్క గారు, షర్మిలక్క గారు సమాధానం చెప్పాలి కదా. బయటకు వచ్చి నిజంగా హత్య చేసి ఉంటే వాళ్ళు మాట్లాడిన మాటలు తప్పని చెప్పినుంటే మీడియా ద్వారా వాళ్ళు మాట్లాడాలి కదా. సునీతక్క గారు, షర్మిలక్క గారు చంద్రబాబు నాయుడు కుమ్మక్కై ఎటువంటి ఏమి తెలియనటువంటి అవినాష్ రెడ్డి గారి మీద నింద వేయడం ఇది చాలా దారుణం. భోషడికి ఒకటే చెప్తున్నాము, ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు, రాబోయేది మా ప్రభుత్వమే. 2029 దాకా అనుకుంటున్నారేమో, అది పొరపాటు. 2027లో సినిమా చూపిస్తామని చెప్పేసి ఈ భోషడికి ఇంకా టీడీపీ కూటమి ప్రభుత్వానికి అందరికీ తెలియజేస్తున్నాం.